హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అమెరికాలో అరెస్టైన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సూరిని కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప డిపోర్టు చేయవద్దని అమెరికాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అలెగ్జాండ్రియాలోని జిల్లా జడ్జి పాట్రిసియా టొల్లివర్ గైల్స్ ఈ మేరకు ఆదేశించారు. సూరి భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నందునే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన న్యాయవాది కోర్టు ఫైలింగ్లో పేర్కొన్నారు. సూరికి ఎలాంటి నేర చరిత్ర లేదని, వెంటనే అతడిని విడుదల చేయాలని కోర్టును కోరారు. స్టూడెంట్ వీసాపై వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్న బదర్ ఖాన్ సూరికి హమాస్ మిలిటెంట్ సంస్థలోని పలువురితో సంబంధాలు ఉన్నాయని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆరోపించింది. అందుకే సూరి వీసాను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సూరిని ఫెడరల్ ఏజెంట్లు వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్లు చెప్పారు. లూజియానాలోని డిటెన్షన్ సెంటర్కు సూరిని తరలించారు. పాలస్తీనాకు అనుకూలంగా జరిగిన ఏ ఆందోళనలోనూ సూరి పాల్గొనలేదని జార్జ్ టౌన్ యూనివర్సిటీ తెలిపింది. అతడి విషయంలో కోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.